ఒక భగవంతుడి కార్యక్రమంలో ఒకరి మీద ఒకరు తోపులాట ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది దేవుడి యొక్క ప్రతిష్టతని దిగజార్చేటువంటి పనిగా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటారు? బ్రహ్మనాయుడు నీకు అలానే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్ని పిచ్చి చేష్టలు చేసినా దేవుడు ప్రతిష్టను మనం ఎవరు కూడా తీయలేం. దేవుడు ప్రతిష్ట ఎప్పుడు దేవుడిది అట్లా ఉంటుంది. దేవుడు అంటే దేవుడే. మనం చేసే తప్పుల వల్ల దేవుడు ప్రతిష్ట ఏం సరిపోదు, ఇంకోటి జరగదు. కాకపోతే ఏంటంటే అది ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పడతారనేది భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు పోవచ్చు, దాన్ని ఇంకో రకంగా అది తిరిగి కొడత తప్పితే దేవుడు ప్రతిష్టను మనం తగ్గించడం, అది తగ్గిస్తున్నాము అనుకునే ఆరాట పడతాం అనేది మన తప్పది, మన చేతకంతనం, మన పిచ్చితనం. దేవుడు అంటే అల్టిమేట్ కదా, ఆయన్ని మనం ఏం చేయగలుగుతాం? మనం చేయగలిగింది ఏంటంటే ఇలాంటివే మనం చర్చించుకునేలాంటివి చేయగలుగుతాం. వీటి వల్ల జనం నవ్వుకుంటారు తప్పితే దేవుడికి ఏమవుతుంది? ఇప్పుడు నిన్న జరిగింది సరే, అది ఒక రకంగా చెప్పాలంటే జుగుచ్చకరమే, అది చూడటానికి కూడా కొంచెం జుగుచ్చగానే ఉంది. అందుకంటే దాని గురించి పెద్ద కామెంట్ చేయకూడదు కూడా, అనవసరం. ఎందుకంటే ఇద్దరు తాగుబోతులు ఏదో తన్నుకుంటారంటే ఒక విధంగా, కానీ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో దాని గురించి మనం కామెంట్ చేయడం కూడా నాకైతే అనవసరం అనిపిస్తుంది. నేనైతే కామెంట్ కూడా చేయదలుచుకోను. అంటే అనవసరమైనటువంటి వివాదంలోకి వెళ్ళి మాట్లాడటం ఎందుకని అనిపిస్తుందా, లేకపోతే దేవుడి అంశం కాబట్టి కామెంట్ ఎందుకు అనిపిస్తుందా మీకు? కాకపోతే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ హిందూ ధర్మం ఎందుకంటే మనకి సెక్యులర్ కంట్రీ అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఒక హిందూస్కే చట్టం వర్తిస్తుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం అనేది పెట్టింది ఒక హిందూస్కే పెట్టారు. సెక్యులర్ కంట్రీ కడమ మతాలకి ఎవరికేం లేదు, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఇండిపెండెంట్ గానే వాళ్ళ ఇష్టమని తీసుకుంటారు. కానీ ఒక ప్రభుత్వ అజమాయిషి ఉన్నది ఈ హిందూ దేవుళ్ళ మీదే. ఎందుకుందంటే అది కూడా నాకు తెలిసినంత వరకు హిందూ దేవుళ్ళకే కొన్ని కోట్ల రూపాయల సంపదలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కడమ వాళ్ళకి లేవా అంటే వాళ్ళ ఇష్టానుసారం ఏమైనా చేసుకోవచ్చు. పెట్టారు కాబట్టే అజమాయిషి వచ్చింది. అజమాయిషి వచ్చినప్పుడు కూడా ఈ హిందూ ధర్మంలో కూడా ఏం చేయాలంటే, ఈ ప్రోటోకాళ్ళు అనేవి కూడా ఆ సనాతన ధర్మానికి, ఆ వైదిక ధర్మానికి అనుగుణంగానే ఉండాలి. అవి కూడా ఇలాంటి ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ ఇంకోటి కానీ అవి కూడా ఇప్పుడు ఈ బట్టలు తీసుకెళ్ళటమో, లేదంటే తరంబరాలు తీసుకెళ్ళటమో, లేదంటే వారి స్వామివారికి ఏదైనా ప్రభుత్వం ఇవ్వటమో అనేది ఉండే. ఇవి కూడా ఎట్లా ఉండాలంటే, నేనేం కోరుకుంటానంటే, ఇవి కూడా ఎట్లా ఉండాలంటే, అక్కడ చేసేటటువంటి ఆ వేద పండితులు ఎవరు ఉంటారు చూడండి, వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళ చేతుల మీదగానే ఇవ్వాలి. ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వాలి? అసలు ఈ రాజకీయ నాయకులు తీసేయాలి. నేను కోరుతున్నాను, ఈ రాజకీయ నాయకులు ఏదో ఒకసారి గెలవగానే నాకు ప్రోటోకాలు, దాని మీద నాకు పెత్తనం వస్తుంది. ఎందుకు వస్తుంది నీకు పెత్తనం? దేవుడి మీద నీకు పెత్తనం ఎందుకు ఉంటుంది? దేవుడి మీద పెత్తనం, ఎవడి పెత్తనం ఉంటుంది లేదు. దేవుడి మీరు అలా చెప్తే ఆ స్టేట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి అమలు చేయాలి. మరి అక్కడ ముఖ్యమంత్రి గారు ఇస్తారు కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు, సో అక్కడి నుంచి అమలు చేయాలి, ఓన్లీ పురోహితులు ఇవ్వాలని. బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పేది ఏదో ఒక గుడికో రెండో, మా ఊర్లో గుడికో మీ ఊర్లో గుడిలో కానీ అంటుంది. చట్టం, దేవాదాయ చట్టం ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ దేశం మళ్ళా చెప్తున్నా, సెక్యులర్ కంట్రీ అయినప్పటికీ కూడా, ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా, ఏ మతానికి కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ అజమాయిషి ఒక చట్టం పెట్టి లేదు. ఒక హిందూస్ మీదే, హిందూ టెంపుల్స్ మీదే, హిందూ టెంపుల్స్ ఉన్నటువంటి ఆస్తుల మీదే ఉంది చట్టాలు. అలాంటప్పుడు ఆ చట్టంలోనే అవి కూడా పూర్తిగా ఆ వైదికులే చేసే విధంగా పెట్టాలి. వీళ్ళు ఎంత ఉండాలంటున్నారు వీళ్ళు? అది తిరుమల తిరుపతి దేవస్థానమా, లేకపోతే ఇంకొక నేను చెప్తుంది అసలు. అప్పుడు ఈ గొడవ ఉండదు. ఈ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఎంతవరకు అంటే, అందరికంటే ముందు కూర్చుని చూసుకునేటువంటి ప్రోటోకాల్ అంతవరకు చాలు. దేవుడి దగ్గర ముందు వరుసలో కూర్చుని తిరగడం వరకే పెడితే అన్ని బాగుపడతాయి.
అంటే మీ ఆలోచన బాగుంది గాది వెంకటేశ్వర గారు. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలకి ఉదాహరణ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తీసుకుంటే ఎమ్మెల్యేల రెఫరెన్స్ లెటర్లతోటి మరి ప్రతి ఎమ్మెల్యేకి రోజుకో లెటర్ ఇస్తారు. ఆ లెటర్ తోటి 6గురికి బ్రేక్ దర్శనం అనమాట. సో ఇక అవి కూడా రద్దు చేయాలి. ఇంకా అందరికి కూడా దేవుడి దగ్గర అందరూ సమానమే, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ముఖ్యమంత్రి లేదు, అందరూ సమానమే అనేటువంటి ఒక చట్టం తీసుకొని రావాలి దేవాదాయ శాఖ చట్టం. నా వ్యూస్ అయితే చాలా చాలా టైం పడుతుంది. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంత, కానీ మన ఇద్దరం కూర్చున్నప్పుడు ఒకసారి మాట్లాడతాను నేనైతే. నా వ్యూస్ అయితే దేవుడి ముందు అందరూ సమానమే మనమంటా కదా, చట్టం ముందు అందరూ సమానమే, దేవుడి ముందు అందరూ సమానమే, నీరు అన్నట్టు కృష్ణాంజలి గారు అందరూ చెప్పుకునే మాట కదా చెప్తుంది అదే. కానీ చట్టం ఉన్నవాడికి చుట్టం అయిపోయింది. భగవంతుడు కూడా పాటించడానికి ఎందుకు కుదరట్లేదు అంటున్నా, అది పాటించడానికి ఎందుకు కుదరట్లేదు. సో అందుకని నేను అంటాను కొన్ని సవరణ చెయ్యాలి, ఖచ్చితంగా కొన్ని చెయ్యాలి. ఎందుకంటే మన కోసమే కదా చట్టాల సవరణ జరిగేదన్నీ కూడా, రాజ్యాంగ సవరణ దగ్గర అన్ని సవరణ జరుగుతాయి కదా. ఎప్పటికప్పుడే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చేసుకుంటారు. ఎందుకంటే గతంలో రాజులు ఇచ్చారంటే వాళ్ళు దానికి అర్హులే దానికి. అప్పుడు రాజరికం వేరు, ఆ రాజులు ఇచ్చినప్పుడు వేరు, రాజులు వాళ్ళ దేవుడికి దారాదత్తాలు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజులు అక్కడి నుంచి ఇట్లా అవుతున్నారు. ఇలాగే ప్రయత్నాలు ఉన్నప్పుడు ఎందుకు ఇది? అందుకని ఇప్పుడు మార్చాలంటున్నా నేను అంటుంది. మారిస్తే మళ్ళా దేవుడు వైభవం దేవుడికి జరుగుతుంది. జరగాల్సిన దేవుడు ఇలాంటి అప్రతిష్టలు, ఇలాంటి చర్చలు రాకుండా ఉంటాయి. నేను ఒక హిందువునండి. నేను హిందూ మతాన్ని ఆచరిస్తున్నాను, హిందువుని. నేను దేవుడు దండం పెట్టుకుంటాను.